ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. ఇక్కడ 2024 అక్టోబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2024 అక్టోబర్ మాసంలో ఏ గ్రహాలు మనకి యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉంటున్న రవి, తృతీయ స్థానంలో ఉంటున్న కేతువు, తృతీయ స్థానంలో కేతు ఈ మాసమంతా యోగిస్తున్నాడు. తృతీయ స్థానంలో రవి అక్టోబర్ 17 వరకు మాత్రమే ఆయన తృతీయ స్థానంలో ఉంటున్నాడు, యోగిస్తున్నాడు. తర్వాత చతుర్థ పంచమ స్థానంలో ఉంటున్న శుక్ర బుధులు వీళ్ళు కూడా మనకి శుభ ఫలితాలు ఇస్తున్నారు. తర్వాత లాభస్థానంలో గురువు ఉన్నప్పటికీ అక్టోబర్ 9వ తేదీ తర్వాత ఆయన వక్రించి సంచారం చేయబోతున్నారు. ఇక్కడ ఆయన అర్ధశుభుడిగా శుభ ఫలితాలని ఇస్తున్నారు. అంటే దాదాపు మనకి 4 గ్రహాలు, కేతు, శుక్ర బుధులు, సూర్యుడు కూడా అర్ధశుభుడు, మనకి గురువు కూడా అర్ధశుభుడు. అంటే 5 గ్రహాల తాలూకు కాస్త మనకి శుభ ఫలితాలని అందుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే మనకి నవమ స్థానంలో రాహువు, తర్వాత అష్టమ స్థానంలో వక్రించిన శని. ఈ కర్కాటక రాశి వాళ్ళకి మనము ఆల్రెడీ అష్టమ శని జరుగుతున్నది. అష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా మనకి లాభస్థానంలో గురువు ఎంట్రీ అయ్యారు మొన్ననే. ఆయన ఎంట్రీ అయినప్పటి నుంచి కాస్త రిలీఫ్ అనేది మనము ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు చూస్తున్నారు. అయితే ఆయన కూడా వక్రించడము, ఇక్కడ వ్యయస్థానంలో దశమాధిపతి అయిన కుజుడు సంచారం అక్టోబర్ 20వ తేదీ వరకు కుజుడు వ్యయస్థానంలో ఉంటున్నాడు. తర్వాత జన్మరాశులకు వచ్చేస్తాడు. ఇలా మనకి కొన్ని నెగిటివ్ గ్రహాలు వచ్చి మనకి ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ కొన్ని గ్రహాలు ఏదైతే ఉందో శుక్ర బుధుల తాలూకు, రవి యొక్క తాలూకా మనకి శుభ ఫలితాలు వచ్చినప్పటికీ పెద్దగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి యోగకారక గ్రహాలు కారు. ఎవరు? శుక్రుడు, బుధుడు, తర్వాత రవి అత్యంత శుభ ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఈ రాశికి లేదా ఈ లగ్నాలకి కాదు. ఏ గ్రహాలు శుభ ఫలితాలు ఇస్తారు? చంద్రుడు ఇస్తాడు, కుజుడు ఇస్తాడు, గురు ఇస్తాడు. ఈ 3 గ్రహాలలో గురుగ్రహము తర్వాత కుజుడు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. ఆయన వక్రించడము, ఈయన కూడా వ్యయస్థానంలో, తర్వాత జన్మరాశి నీచస్థానానికి రావడము. సో ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే మీకు ఇక్కడ మిశ్ర ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కొన్ని తెలియని ఫ్రస్ట్రేషన్. ఎప్పుడైతే జన్మరాశిలోకి కుజుడు ఎంటర్ అయిపోతాడో తెలియని ఒక ఫ్రస్ట్రేషన్ ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ జన్మరాశిలో కూర్చున్న కుజుడు అష్టమ దృష్టితో అష్టమాన్ని చూస్తున్నాడు. అక్కడే శనిగ్రహ సంచారము. అంటే శరీరానికి ఏదో తెలియని ఒక అలసట, ఇబ్బందులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఆకస్మికంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తర్వాత శరీరానికి ఏదో తెలియని ఒక పెయిన్ లాంటిది, అంటే కొద్దిగా బలహీనత ఏర్పడుతూ ఉంటుంది శరీరానికి. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. తర్వాత డైజెషన్ అంటే అజీర్ణత ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో పని భారం పెరిగే సూచనలు, ఒక ఫ్రస్ట్రేషన్ లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటివి సిచ్యుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి. పని ఎక్కువ అవ్వడము, సో ఇలాంటివి బాడీ పెయిన్స్ రావడము, సో ఇలాంటి సిచ్యుయేషన్సే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనకి ఇట్లా కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వాళ్ళకి మనకి ఇక్కడ సూర్యుడు తృతీయంలో ఉన్నప్పటికీ, తర్వాత ఈ చతుర్థ స్థానంలో శుక్ర బుధులు ఉన్నప్పటికీ, కొంచెం హ్యాపీనెస్ ఉన్నప్పటికీ కొన్ని రకాల ఈ యొక్క ఉద్యోగం విషయంలో, తర్వాత ఈ యొక్క ఆరోగ్యం విషయంలో, చేసే పనులలో ఆటంకాల విషయంలో, తర్వాత తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా వీళ్ళు కాస్త ఇబ్బందులు పడే సూచనలు ఈ ఒక మాసంలో కనిపిస్తున్నాయని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ
వాహనం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీళ్ళకి అభివృద్ధిదాయకంగా ఉంటుంది. వాహనం కొనుగోలు చేయడము, కొత్త బట్టలు కొనుక్కోవడము, కొత్త ఇంటికి సంబంధించినది ఏదైనా కొత్తవి కొనుక్కొని ఇంటికి మనము తీసుకొని రావాలి. ఏదో కావచ్చు, ఇంటికి సంబంధించిన మనకి సౌందర్యానికి సంబంధించిన విషయం కావచ్చు, ఇంటికి బాగా మార్పు చేసుకోవాలి అని సో కొన్ని డెకరేషన్ లాగా ఐటెంలు తెచ్చి పెట్టుకోవడానికి ఇది సరైన సమయము. అవి తెచ్చుకొని పెట్టుకోవడానికి ఆశలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. గృహాన్ని బాగా నీట్‌గా పెట్టుకోవాలనే ఒక థాట్ అనేది కూడా ఇక్కడ వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య రావడం స్తోత్ర పారాయణం చేసుకుని సుబ్రహ్మణ్యుడికి వీలైనంత వరకు సేవలు అందించుకోవడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ప్రతిరోజు మానకుండా హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. కుజ శనిలో ఒక అష్టమ దృష్టితో ఉంటున్నారు కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. తర్వాత ముఖ్యంగా నవధాన్యాలను కూడా మీరు గుప్పెడు తీసుకొని నానబెట్టేసి సాయంత్రం పూట మరుసటి రోజు ఉదయాన్నే బెల్లంతో కలిపి రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆహారం లేకుండా ఉంటున్న ఆవులకో ఎద్దులకో మీరు తినిపించడానికి ప్రయత్నాలు చేసుకున్నట్లయితే వచ్చే ఇబ్బందుల నుంచి కాస్త బయటపడే అవకాశాలు వస్తాయి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.